నుంచి పోరాడారు టిప్పు. 1799లో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ను ఓడించి హతమార్చిన తరువాతే మైసూర్ రాజ్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోగలిగారు వలస పాలకులు. టిప్పు మరణం తరువాత ఆయన సంపదనంతా బ్రిటిషర్లు దోచుకున్నారు. అందులో కొంత భాగాన్ని నజరానాల రూపంలో బ్రిటన్కు తరలించారు. అలాంటి వందలాది విలువైన బహుమతుల్ని వేల్స్లోని పోయిస్ కాజల్లో ఇప్పటికీ చూడొచ్చు. మధ్యయుగాల నాటి ఈ 13వ శతాబ్దపు కోటను బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ సందర్శించారు. ఇది బ్రిటన్లోని నార్త్ వేల్స్లో ఉన్న పోయిస్ కాజల్ భవనం. 13వ శతాబ్దం మధ్య భాగంలో నిర్మించిన పోయిస్ కాజల్ ఒకప్పుడు రాబర్ట్ క్లైవ్ కుమార్తె హెన్రిటా క్లైవ్ నివాసంగా ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ప్రముఖుల్లో రాబర్ట్ క్లైవ్ ఒకరు. భారత్లో ఉన్న కాలంలో క్లైవ్ చాలా సంపదను పోగు చేసుకున్నాడు. లెక్కలేనంత సంపదతో బ్రిటన్కు వెనుతిరిగాడు. అందులో చాలా భాగం దోచుకున్నది కాగా మరికొంత స్థానిక పాలకుల నుంచి కానుకల రూపంలో దక్కించుకుంది. వాటిలో వేలాది విలువైన వస్తువుల్ని పోయిస్ కాజల్లో ఇప్పటికీ చూడొచ్చు. ఈ భవనం ఇప్పుడు నేషనల్ ట్రస్ట్ యాజమాన్యంలో ఉంది. ఇప్పుడు మనం క్లైవ్ మ్యూజియంలోకి అడుగు పెడుతున్నాం. ఇందులో భారత్ నుంచి తీసుకొచ్చిన వందలాది విలువైన వస్తువులున్నాయి. వాటిలో చాలా వరకు టిప్పు సుల్తాన్ కు చెందినవే. ఇది నవాబ్ సిరాజుద్దౌలాకు చెందిన పల్లకి. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో క్లైవ్ ఆయనను ఓడించాడు. క్లైవ్ మ్యూజియాన్ని చూడడానికి వచ్చే వాళ్ళందరూ దీన్ని ప్రత్యేకంగా చూస్తారు. టిప్పు సుల్తాన్ సింహాసనంపై ఉండే 4 తలల్లో ఇదొకటి. టిప్పు సుల్తాన్ మరణించాక పూర్తిగా బంగారంతో తయారైన ఆయన సింహాసనాన్ని విజేతలు దక్కించుకున్నారు. కానీ అది చాలా భారీగా ఉండటంతో అక్కడికక్కడే దాన్ని 4 భాగాలుగా విరగ్గొట్టారు. ఇవాల్టి డబ్బుతో ఇది ఎంత విలువ చేయొచ్చు? దీన్ని అమ్మకానికి పెట్టకపోవచ్చు. అయితే దీని భౌతిక విలువ కన్నా దీనికున్న చారిత్రక సాంస్కృతిక విలువ చాలా ఎక్కువ. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన ఒక డిస్ప్లే కేసులో ఉన్నవన్నీ టిప్పు సుల్తాన్ కు చెందినవే. ఇది యుద్ధ సమయంలో టిప్పు సుల్తాన్ వాడిన గుడారం. ఆయన ఎప్పుడు యుద్ధరంగానికి వెళ్లినా లేదా ఏదైనా పర్యటనకు వెళ్లినా ఇందులోనే తన దర్బార్ను నడిపించేవారు. అధికారులను కలిసేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు దీన్ని ఉపయోగించేవారు. దీన్ని పోయిస్ కు తీసుకొచ్చిన తర్వాత చాలా ఏళ్ల పాటు వేసవి విందులకు ఈ గుడారాన్నే వేసేవారు. ఇందులోనే అందరూ హాజరయ్యేవారు. ఇది కూడా ఒక రకమైన ప్రతీక. మిగతా భారతదేశాన్నంతా బ్రిటిషర్లు ఆక్రమించుకునేందుకు మార్గం సుగమం చేసిన టిప్పు ఓటమి, మరణాన్ని సూచించే ప్రతీక. కానీ 270 ఏళ్ల క్రితం జన్మించిన మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ పైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరికి ఆయన వివాదాస్పదమైన పాలకుడైతే మరికొందరికి వీరోచితంగా పోరాడి అమరుడైన స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన హిందువులను, క్రైస్తవులను వేధించాడంటూ, బలవంతంగా మతమార్పిళ్లు చేయించాడంటూ ఆయన పేరును భారత చరిత్ర పుస్తకాల్లోంచి తుడిచివేయాలని వాదించే వాళ్లు కూడా ఉన్నారు. టిప్పు సుల్తాన్లోని మంచిని చెడును బేరీజు వేస్తే ఆయన ఇప్పుడు చిత్రీకరిస్తున్నంత దుర్మార్గుడు మాత్రం కాదు. ఆయన క్రూరత్వాన్ని ప్రదర్శించినా అంతకన్నా ఎక్కువగా ప్రేమను, అభిమానాన్ని కలిగి ఉన్న పాలకుడు.